దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేడ అయితే పైన గట్టు మీద వేసుకుని అందులో ఒక తౌడు చెక్క, ఒక తౌడు కట్ట, ఒక చెక్క కట్ట, అలాగే మరొకటి తౌడు చెక్క ఈ రెండు అయిపోయాక మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, సూపర్ గట్ట, కుదిరితే బెల్లం గట్ట, ఒక ట్రక్కు పేడకి, ఇది పారామీటర్స్, ఇవన్నీ వేసి తొక్కుకుని ఊరేసుకోవాలి. ఊరేసుకుని ఒక 3 రోజుల తర్వాత దాన్ని ఇలా పడవలో వేసుకోవాలి. పడవలో వేసుకున్న తర్వాత శుద్ధలుగా అది రావడం అయితే జరుగుతుంది. కొంత ఎండిపోయి ఉంటుంది. కొంత ఎండిపోయిన తర్వాత దాన్ని పడవలో వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ నీళ్ళే పోసేసుకుని మెత్తగా తొక్కేసేయండి. యాక్చువల్గా మన గతమైతే మనం పడవలో వేసుకుని డైరెక్ట్ చెరువులో వేసేసేవాళ్ళం. సో ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం పట్టినప్పుడు ఆ పేడ శుద్ధలు వల్లోకి రావడం అయితే జరుగుతున్నాయి. అంటే మనం వేసే పేడ కొంత పర్సంటేజ్ వేస్టేజ్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆ వేస్టేజ్ అనేది ఉండకూడదు. అప్పుడు మనం దీన్ని కల్లాపు నీళ్ళే కలిపేసాం చూసారా, మొత్తం బ్యాడ్ని తక్కువ పేడ వేసుకోండి. లాస్ ఏముంది, ఇవాళే మొత్తం వేసేయాలని రూలే లేదు. ఇవాళ కొద్దిగా వేయండి, మళ్ళీ తర్వాత కొద్దిగా వేయండి, మళ్ళీ 4 రోజుల తర్వాత కొద్దిగా వేసుకోండి. ఇలా వేసుకుంటే ఏంటంటే మనం ఖాళీగా ఉన్న టైంలో చేయాల్సిన పనులు పని కట్టుకుని చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇది మన ఖాళీగా ఉన్నాం, వేసుకుందాం పదండి. ఈ టైంలోనే వేయాలి, ఆ టైంలోనే వేయాలని అయితే లేదు. ఉదయం 7 దాటిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకేనా సార్? సో ఇలా వేసుకుంటే మనకి పేడ చెరువు అంతా కలవడం అయితే జరుగుతుంది. ఇలా వేసిన తర్వాత చెరువులో ఆ రోజు మేతలు అయితే వేయమాకండి, మేతలు అయితే వేయొద్దు. ఆల్రెడీ ఈ చేపలో మనం పేడ వేస్తున్నామంటే కొంత వాటర్ బలం కోసం వేస్తున్నాం. రెండోది ఏంటంటే ఫీడింగ్ కింద కూడా అయితే వేస్తున్నాం. చెక్క, తవుడు, బెల్లం ఇవి కొట్టి లార్వ అయితే ఊరిన తర్వాత మంచి వాసన అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ వాసనకి చేప వచ్చి దాన్ని కొంత పర్సంటేజ్ తినడం అయితే జరుగుతుంది. ఇలా పేడ కళ్ళాబెళ్ళే కొట్టుకుని కలిపేసుకుంటే వాటర్లో కలిసిపోద్ది, మిగిలిన వాటర్ బలం అయితే చేరుద్ది. అర్థమైందా? సో అదనమాట. అప్పుడు మనకి గ్యాస్ పర్సంటేజు తక్కువ పడుద్ది. గ్యాస్ అయితే కంపల్సరీ వస్తుంది, తక్కువ పర్సంటేజ్లో అయితే రావడం అయితే. అదే పేడ శుద్ధ అడుగుని ఉందనుకోండి, రోజు గ్యాస్ దాని నుండి పైకి వస్తూనే ఉంటుంది. ఇలా కలిపేసి మనకి నీళ్ళలో కలిసిపోయి 2-3 రోజులకి గ్యాస్ అయితే పోవడమే జరుగుతుంది. వెంటనే గ్యాస్కి మనం మెడిసిన్ అయితే ఇచ్చేసుకుంటాం. అర్థమైందా? సో అలా చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి సార్, ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలాగే చేయాలని రూల్ లేదు, యాజ్ పర్ ఇలా కూడా చేయొచ్చు. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గడ్డి చేప, పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం, మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. ఆ రివ్యూస్ కూడా మీరు చూడండి. నా దగ్గర డబ్బులు ఇచ్చి చేపలు పట్టుకెళ్ళిన వాళ్ళందరూ. ఇంకో విషయం నేను చెప్తున్న కారణం, నెంబర్లు వస్తాయి మన దగ్గర 100%. మీరు 10,000 నెంబర్ వేసుకెళ్తే మీకు 10,000 నెంబర్ వస్తుంది, 20,000 నెంబర్ వేసుకెళ్తే 20,000 నెంబర్లు వస్తాయి. 100% నెంబర్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అంత నమ్మకమైన ప్లేసు, అంత ట్రస్టబుల్ ప్లేసు. సైజు విషయంలో కానీ ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే నేను మేతలు కూడా అదే రకంగా మేపుతాను, అదే రకంగా పిల్ల కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంత క్వాలిటీ మెయింటైన్ చేయడం అయితే కంపల్సరీ మన దగ్గర అయితే ఉండడం అయితే జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్.